హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఎవరైతే ఇంటర్ లేదా 10+2 లేదా 12th పాస్ అయి ఉండి బ్యాంక్ జాబ్స్ కోసం చూసినట్లయితే మీకు ఒక మంచి ఆపర్చునిటీ వచ్చింది. సో మనకి పాన్ ఇండియా వైడ్గా బ్యాంక్ ఆఫ్ బరోడాకి సంబంధించి బ్యాంకుల్లో ఖాళీగా ఉన్నటువంటి ఈ యొక్క జాబ్స్ని రిక్రూట్మెంట్ చేయడానికి నోటిఫికేషన్ అఫీషియల్గా రిలీజ్ అయింది. ఈ జాబ్స్కి సెలెక్ట్ అయితే మీకు అప్ టు 35,000 వరకు శాలరీ వస్తుంది. మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. మీ సొంత జిల్లాలో, మీ సొంత జిల్లాకి దగ్గరలోనే, మన సొంత రాష్ట్రంలోనే పోస్టింగ్ అనేది కల్పిస్తున్నారు. ఎటువంటి ఎగ్జామ్ కూడా ఉండదు. జస్ట్ మీరు ఈమెయిల్ ద్వారా వాళ్ళకి అప్లికేషన్ అనేది పంపించాలి. సో షార్ట్ లిస్ట్ అయిన వాళ్ళకి డైరెక్ట్గా మీకు ఇంటర్వ్యూస్ అయితే పెడతారనమాట. సో చాలా మంచి ఆపర్చునిటీ. ఈ వీడియోలో మీకు జాబ్స్ గురించి కంప్లీట్ డీటెయిల్స్తో పాటు ఎలా అప్లికేషన్ చేసుకోవాలో కూడా ఇదే వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో జస్ట్ ఫ్యూ మినిట్స్ బ్యాకే వచ్చింది నోటిఫికేషన్. రిలీజ్ అయిన వెంటనే వీడియో చేస్తున్నాను కాబట్టి చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. సో మీ నుంచి ఒకే ఒక లైక్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. తప్పనిసరిగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో కూడా ఈ వీడియోని అయితే షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మీరు ఇంటి దగ్గర ఉండి గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి ఆన్లైన్లో ప్రిపేర్ అవ్వాలనుకున్నట్లయితే మన ఛానల్కి సంబంధించి ఆర్కే లాజిక్స్ యాప్లో మీకు సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీస్ చేత అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి రైల్వేస్, బ్యాంక్, ఎస్ఎస్సి అండ్ స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ అన్ని రకాల పోటీ పరీక్షలకి సంబంధించి మన యాప్లో అయితే మీకు క్లాసెస్ అయితే అందిస్తున్నాము. కేవలం మీకు 999 రూపీస్కి 1 year వరకు కూడా వ్యాలిడిటీ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము. మీకు కాంబో కోర్స్ పైన మాత్రం కేవలం 799కి 1 year వరకు కూడా వ్యాలిడిటీ ఇస్తున్నాము. మీకు ఇందులో ఫ్రీ డెమో వీడియోస్ కూడా ఉన్నాయి. ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. యాప్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో ఇచ్చాను. డెమో వీడియోస్ ఒకసారి వినండి. అప్పుడు నచ్చితేనే ఫుల్ కోర్స్ తీసుకోండి. యాప్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్ ఉంటుంది. ప్రతి ఒక్కరు డౌన్లోడ్ చేసుకొని చెక్ చేయండి. ఇక్కడ జాబ్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా మనకి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కూడా బ్యాంక్ ఆఫ్ బరోడాకి సంబంధించి చాలా ప్లేసెస్లో మనకి బ్రాంచెస్ అయితే ఉన్నాయి. సో బ్యాంక్ ఆఫ్ బరోడాకి సంబంధించి మనకి సబ్సిడరీ ఆర్గనైజేషన్ అయినటువంటి బీఓబీ క్యాపిటల్ మార్కెట్స్ లిమిటెడ్ వాళ్ళు ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం అనేది జరిగింది. వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్లోనే మనకి ఇక్కడ నోటిఫికేషన్ అనేది మీరు ఇక్కడ రిలీజ్ చేస్తారు. మీరు ఇక్కడ డీటెయిల్స్ కూడా చెక్ చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ. సో మనకి కరెంట్ ఓపెనింగ్స్ దగ్గర చూడండి, బిజినెస్ డెవలప్మెంట్ మేనేజర్కి సంబంధించి ఆఫీసర్ ఉద్యోగాల్ని రిక్రూట్మెంట్ చేస్తున్నారు. పాన్ ఇండియా అని చెప్పేసి ఇచ్చారంటే ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా మనకి రిక్రూట్మెంట్ అనేది జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ మీ సొంత రాష్ట్రంలోనే, మనకి మీ సొంత జిల్లాకి దగ్గరలోనే మీరు బ్యాంక్ ఆఫ్ బరోడాకి సంబంధించినటువంటి సంస్థలోనే పోస్టింగ్స్ అనేవి పొందొచ్చు. ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్ నుంచి మీకు ఆ డీటెయిల్స్ని డౌన్లోడ్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. జాబ్కి సంబంధించి మీరు డైరెక్ట్గా అఫీషియల్ వెబ్సైట్లో అప్లై పైన క్లిక్ చేసినట్లయితే సో ఈ విధంగా మీకు ఇక జాబ్ డీటెయిల్స్కి సంబంధించి పీడిఎఫ్ అనేది డౌన్లోడ్ అవుతుంది. ఓపెనింగ్ ఫర్ బిజినెస్ డెవలప్మెంట్ మేనేజర్ రోల్ ఎట్ బీఓబీ క్యాపిటల్ యాజ్ ఆఫ్ రోల్ ఎంప్లాయ్ అని చెప్పేసి ఇచ్చారంటే మీరు ఇక్కడ డైరెక్ట్గా బ్యాంకుకి వెళ్ళి వర్క్ చేయాల్సినటువంటి రోల్ అనమాట. ఇది మనకి ఫుల్ టైం జాబ్ అని చెప్పేసి ఇచ్చారు. ఆన్ సైట్ రోల్ అంటే మీరు అక్కడ బ్యాంక్ ఆఫ్ బరోడాకి సంబంధించి బ్యాంకుల్లోనే వర్క్ చేసేటువంటి రోల్ అనమాట. ఇది బిజినెస్ డెవలప్మెంట్ మేనేజర్ ఫర్ ప్రమోటింగ్ అండ్ ఓపెనింగ్ ఆఫ్ డీమార్ట్ అండ్ ట్రేడింగ్ 2-in-1 అకౌంట్ అని చెప్పేసి ఇచ్చారు. అంటే మీరు ఇక్కడ చేయాల్సినటువంటి వర్క్ ఏముంటుందంటే సో మనకు అందరికీ తెలిసినటువంటి ఏదైతే డీమార్ట్ అండ్ ట్రేడింగ్ అకౌంట్స్కి సంబంధించి ఏదైతే ఉంటాయో వాటిని మనము ప్రమోట్ చేయడము, ఆ యొక్క అకౌంట్స్ని ఓపెన్ చేయించడం కస్టమర్స్ తోటి, ఇది మనకి వర్క్ అనమాట. ద బీడిఎం అంటే బిజినెస్ డెవలప్మెంట్ మేనేజర్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ సెల్లింగ్ ప్రోడక్ట్స్, న్యూ క్లయింట్ యాక్విజిషన్ అంటే కొత్త కస్టమర్స్ని బ్యాంక్కి తీసుకొని రావడము, అలాగే బ్యాంక్ ప్రోడక్ట్స్ని సేల్ చేయడము, మెయింటైనింగ్ క్లయింట్ అండ్ బ్యాంక్ రిలేషన్షిప్స్ అండ్ మీటింగ్ సేల్స్ టార్గెట్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. అండ్ జాబ్కి సంబంధించి ఇక్కడ క్వాలిఫికేషన్ కూడా ఇచ్చారు. చూడండి జాగ్రత్తగా. మినిమం వచ్చేసి మనకి గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళకి ఛాన్స్ ఉంది. అలాగే మనకి ఇక్కడ 12th పాస్ అయిన వాళ్ళకి కూడా ఛాన్స్ అయితే ఉంది. మీరు మినిమం 12th పాస్ అయిన ఎలిజిబుల్, గ్రాడ్యుయేషన్ డిగ్రీ చేసిన వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. విత్ 6 months ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ క్యాపిటల్ మార్కెట్ విత్ ప్రిఫరెన్స్ ఇన్ ఓపెనింగ్ ఆఫ్ డీమార్ట్ అండ్ ట్రేడింగ్ అకౌంట్ విత్ సెల్లింగ్ బ్యాంకింగ్ బ్రోకింగ్ ప్రోడక్ట్స్ అని చెప్పేసి ఇచ్చారు. అంటే మీకు బ్యాంకింగ్కి సంబంధించి మినిమం 6 months ఎక్స్పీరియన్స్ ఉంటే ప్రిఫరెన్స్ అనేది ఇస్తారు. ఒకవేళ ఎక్స్పీరియన్స్ లేకుంటే ట్రై చేయండి, ఎందుకంటే ఫీజు అయితే లేదనమాట. సో మీరు కనుక మాకు అర్జెంటుగా ఏదైనా ఒక జాబ్ నీడ్ ఉంది అనుకుంటే మీరు కూడా ట్రై చేయొచ్చు. సేల్స్ అండ్ మార్కెటింగ్ స్కిల్స్ అనేవి మీకు ఉండాలి. అలాగే కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ స్కిల్స్ ఉండాలి. అండ్ మీకు మంచి గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే మీకు ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజ్కి సంబంధించి మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ అని ఉండాలి. తెలుగు లోకల్ లాంగ్వేజ్ కూడా కంపల్సరీగా అయితే రావాలన్నమాట. అయితే మీరు ఈ జాబ్స్కి ఎలా అప్లై చేయాలి అంటే మీ రెజ్యూమేని డైరెక్ట్గా మన ఇక్కడ వాళ్ళు ఏదైతే మెయిల్ అడ్రస్ మెన్షన్ చేస్తారో careers@bobcaps.in
ఈ మెయిల్ ఐడికి మీరు రెజ్యూమ్ అనేది పంపిస్తే సరిపోతుంది. మీరు సబ్జెక్ట్ లైన్లో కంపల్సరీగా అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ బిజినెస్ డెవలప్మెంట్ మేనేజర్ ఆఫ్ రోల్ అని చెప్పేసి మెన్షన్ చేసేసి వాళ్ళకి మీరు అప్లికేషన్ అనేది సెండ్ చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మనం ఇప్పుడు మీకు చూపిస్తాను రెజ్యూమే ఫార్మాట్ ఎలా ఉండాలి, ఆ ప్రాసెస్లో మీరు వాళ్ళకి అప్లికేషన్ అనేది సెండ్ చేసేసేయండి. జాబ్కి సంబంధించి ఎవరైతే అప్లై చేయాలి అనుకుంటున్నారో మీకు శాంపుల్ రెజ్యూమే ఫార్మాట్ అనేది దీనికోసం రెడీ చేసి మీకు అందిస్తున్నాను. ఈ యొక్క లింక్ కూడా మన వెబ్సైట్లో ఉంటుంది. అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకొని ఇందులో మీరు మీ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు డాక్స్లో కన్వర్ట్ చేసుకొని దీన్ని మనకి అప్డేట్ చేసుకుని వాళ్ళకి పంపించండి. ఇది మీకు పీడిఎఫ్లో అయితే ఉంది ప్రజెంట్. సో దాన్ని మీరు డాక్స్ ఫార్మాట్లో వర్డ్ ఫార్మాట్లో కన్వర్ట్ చేసుకొని అందులో మీ డీటెయిల్స్ అప్డేట్ చేసుకుని వాళ్ళకి మెయిల్ ద్వారా అయితే పంపించండి. ఫస్ట్ రెజ్యూమేలో వచ్చేసి మీ ఫుల్ నేమ్ ఉండాలి, తర్వాత మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి, తర్వాత మీ ప్రజెంట్ ఉంటున్నటువంటి లొకేషన్, లింక్డ్ఇన్ అకౌంట్ ఉంటే ఇక్కడ ఇవ్వండి ఆ లింక్ని ఐడి, లేకుంటే ఇది స్కిప్ తీసేసినా పర్వాలేదు. సో నెక్స్ట్ వచ్చేసి కెరీర్ ఆబ్జెక్టివ్ వచ్చేసి ఏం కూడా చేంజ్ చేయొద్దు, సో అది అలాగే ఉంచేసేయండి. తర్వాత ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ దగ్గర మీరు ఒకవేళ ఇంటర్మీడియట్ చదివితే ఇంటర్మీడియట్ డీటెయిల్స్ ఇవ్వండి, లేకుంటే డిగ్రీ చదివితే డిగ్రీకి సంబంధించి డీటెయిల్స్ ఇవ్వండి. క్వాలిఫికేషన్కి సంబంధించి మొత్తం డీటెయిల్స్ ఉండాలి. అండ్ వర్క్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి మ్యాండటరీ కాబట్టి సో మీరు ఏ కంపెనీలో చేశారు అంటే మీరు ఏ బ్యాంక్ సెక్టార్లో చేశారు, ఎస్బీఐలో చేస్తే ఎస్బీఐకి సంబంధించి ఏ డిజిగ్నేషన్ చేశారు, ఎప్పటి వరకు ఉంది డ్యూరేషన్, అండ్ జాబ్ రెస్పాన్సిబిలిటీస్ ఏముండే అవి కూడా మీరు మెన్షన్ చేయాలి. అండ్ స్కిల్స్ వచ్చేసి కంపల్సరీగా గుర్తుపెట్టుకోండి, ఇవే స్కిల్స్ అనేవి కొంచెం కింద మీద చేసేసి పంపించేసేసండి. బిజినెస్ డెవలప్మెంట్, సేల్స్ అండ్ మార్కెటింగ్, క్లయింట్ అక్విజిషన్, కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్, డిమార్ట్ అకౌంట్ ఓపెనింగ్, ట్రేడింగ్ అకౌంట్ సేల్స్, క్యాపిటల్ మార్కెట్ నాలెడ్జ్, సో అన్ని స్కిల్స్ ఇవన్నీ కూడా మీరు ప్రాపర్గా అలాగే కొంచెం ఏదైతే ఆర్డర్ ఉందో అది కొంచెం చేంజెస్ చేసి పంపించండి. అలాగే నెక్స్ట్ సర్టిఫికేషన్స్ ఒకవేళ మీకు ఏదైనా ఉంటే అవి ఇక్కడ ఇలాగే యాడ్ చేసేసండి డీటెయిల్స్, లేకుంటే ఇది తీసేసేయండి, మొత్తం ఫోల్డర్ కూడా తీసేసిన, మొత్తం ఈ సెక్షన్ తీసేసినా పర్వాలేదు. తర్వాత పర్సనల్ డీటెయిల్స్లో మీ ఫాదర్ నేమ్ అండ్ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, జెండర్, మీ నేషనాలిటీ ఇండియన్ కాబట్టి ఇండియన్ చేసండి. తర్వాత మీకు ఏమేమి లాంగ్వేజెస్ వస్తాయి ఆ లాంగ్వేజెస్ మెన్షన్ చేయాలి. ఫైనల్గా మీరు మీ యొక్క డిక్లరేషన్ ఇక్కడ మెన్షన్ చేయాలి, మీ యొక్క ప్లేస్ నేమ్ అండ్ డేట్ అండ్ మీ సిగ్నేచర్ ఉండాలి. సో మీరు ఈమెయిల్ పంపేటప్పుడు కంపల్సరీగా ఈమెయిల్ సబ్జెక్ట్లో మనకి ఈమెయిల్ పంపేటప్పుడు మనకి అక్కడ జీమెయిల్ యాప్లో మీకు చూస్తే 2 అని చెప్పేసి ఉంటుంది, దాని కింద సబ్జెక్ట్ అని చెప్పేసి కూడా ఉంటుంది. 2 సెక్షన్లో వచ్చేసి నేను ఏదైతే జీమెయిల్ మెన్షన్ చేసిన వాళ్ళది మెన్షన్ చేయాలి. అండ్ సబ్జెక్ట్ లైన్లో వచ్చేసి అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ బిజినెస్ డెవలప్మెంట్ మేనేజర్ ఆఫ్ రోల్ అని చెప్పేసి అక్కడ మెన్షన్ చేసేసి ఆ యొక్క ఏదైతే మనకి రెజ్యూమే పంపించే ఫార్మాట్ ఉంటుందో అక్కడ మీకు లింక్ సింబల్ ఉంటుంది, ఆ లింక్ ఫైల్ సింబల్ మీద క్లిక్ చేసి ఈ యొక్క రెజ్యూమే ఫార్మాట్ ఏదైతే మీరు రెడీ చేసుకుంటారో అది అటాచ్ చేసేసి వాళ్ళకి పంపిస్తే సరిపోతుంది. ఏ విధంగా సెలెక్షన్ చేస్తారంటే ఎగ్జామ్ అయితే ఉండదు, డైరెక్ట్గా మీకు ఇంటర్వ్యూస్ అయితే పెడతారు. సో అది ఎప్పుడు కండక్ట్ చేస్తారు ఏంటి అనేది మీకు ఫర్దర్గా వాళ్ళు ఈమెయిల్ లేదా కాల్ రూపంలో అయితే అప్డేట్ అనేది ఇస్తారు. సో మనకి పాన్ ఇండియా వైడ్గా అయితే రిక్రూట్మెంట్ అనేది జరుగుతుంది కాబట్టి మీ కనుక ఎలిజిబిలిటీ అండ్ ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం సో వెంటనే అప్లై చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. సో మీకు ఈ జాబ్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ లింక్ అండ్ మీ యొక్క రెజ్యూమే ఫార్మాట్ కూడా మన వెబ్సైట్లో ఇస్తాను, అక్కడ నుంచి మీరు అన్ని డీటెయిల్స్ అనేవి చెక్ ఫ్రెండ్స్. ఇది మనకి బీఓబీ క్యాపిటల్ మార్కెట్ లిమిటెడ్ నుంచి రిలీజ్ అయినటువంటి బిజినెస్ డెవలప్మెంట్ మేజర్ పొజిషన్స్కి సంబంధించి డీటెయిల్స్. సో పాన్ ఇండియా వైడ్గా రిక్రూట్మెంట్ అనేది జరుగుతుంది. సెలెక్ట్ అయితే సాలరీస్ వచ్చేసి మీకు ఇన్సెంటివ్స్ ఇంకా మీకు చాలా బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి మీకు అప్ టు 35,000 వరకు అయితే సాలరీ వస్తుంది. మీకు ఫర్దర్గా ఇంటర్వ్యూ టైంలో ఆ యొక్క సాలరీ డీటెయిల్స్ అని కూడా మెన్షన్ చేస్తారు. సో ఫీజు అయితే లేదు కాబట్టి డెఫినెట్గా అయితే ట్రై చేయండి. ఏమైనా డౌట్ ఉంటే నాకు కామెంట్లో అడగండి, డెఫినెట్గా ఎక్కువ మెంబర్స్కి వీడియోని అయితే షేర్ చేయండి. ఈ రోజు రిలీజ్ అయింది కాబట్టి అండ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.